హైవ్యూర్స్ మామూలుగా మన సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు వామ్మో ఏంట్రా ఎలా ఉన్నారు, రియల్ లైఫ్లో కూడా అసలు ఎవరు ఉంటారా ఏంటని అనుకుంటాం. ఉంటారు అన్నట్టు ఇప్పుడు ప్రూవ్ అయింది. ఏమని? గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. కృష్ణవేణి అనే క్యారెక్టర్ తన అన్న గోపికృష్ణని, తమ్ముడు దుర్గా రామకృష్ణని ఎంత ఘోరంగా చంపిందంటే క్రైమ్ థ్రిల్లర్ కూడా సరిపోదు. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన తర్వాత మలయాళం మూవీలు చాలా డబ్బింగ్గా వస్తున్నాయి. అది చెక్ చేస్తే అబ్బా ఏమున్ని సినిమాలు అన్నట్టు కొన్ని అయితే ఎగ్జాక్ట్గా ఇది అది అటువంటిదే. ఇది కూడా మామూలు మన పల్నాడు జిల్లా నకిరికల్లో అక్కడ పౌల్ రాజు అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు. వాళ్ళు అక్కడ నకిరికల్లోనే యానాది కాలనీ దగ్గర ఉంటారు. ఈ పౌల్ రాజు టీచర్, గవర్నమెంట్ టీచర్. ఇతనికి 2 కొడుకులు, ఒక కూతురు. ఫస్ట్ కొడుకు గోపికృష్ణ ప్రజెంట్ కానిస్టేబుల్గా చేస్తున్నాడు. సెకండ్ వచ్చేసి కృష్ణవేణి, పెళ్ళైంది. ఆ తర్వాత భర్త మరి ఏం పడలేదు ఏంటో కానీ మొత్తాన్ని పుట్టింటికి వచ్చింది. 3వ అబ్బాయి దుర్గా రామకృష్ణ. చూడండి ఎంత దారుణం తలరాత అంటే, గోపికృష్ణకి తన భార్యతో ఇబ్బందులు, దూరం ఉన్నాడు పుట్టింట్లోనే తాను కూడా నాన్నతో పాటు. తర్వాత దుర్గా రామకృష్ణ చిన్నోడు, తనకి పెళ్ళైంది, బట్ వాళ్ళ భార్య కూడా దూరం అయిపోయారట, తాను పుట్టింట్లోనే. పెళ్ళైన కృష్ణవేణ తన మొగుడిని కథ వచ్చి పుట్టింట్లో ఉంటుంది. ఈమెకి నగరకళలో వచ్చేసి ఎవరితో అక్రమ సంబంధం ఉందంట. సరే, ఈ పౌల్ రాజు వచ్చేసి ఏంటి, తన భార్య ఉన్నారు కదా పాప, ఆమె ఎప్పుడో చనిపోయారు. ఇక ఫ్యామిలీలో లీడ్ చేసిన మూమెంట్లోనే ఆయనకి హెల్త్ బాగోకపోవటం, పక్షవాతం రావటం, మంచాన పడటం. దాంతో దగ్గర ఉండి కృష్ణవేణి చూసుకుంటా ఉంది, ఎందుకంటే పుట్టింటికి వచ్చేసింది కదా. ఇలా చూసిన మూమెంట్లో చివరికి పాప మన పౌల్ రాజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈయన పేరు ఇన్సూరెన్సులన్నీ దగ్గర డబ్బులు ఒక 50 లక్షలు దాదాపు వస్తాయి. ఈ నాన్నకు వచ్చే డబ్బులు నాకు ఇవ్వండి, ఎందుకంటే నేను ఆడపిల్లని, మీ మగవాళ్ళు మీ కల మీద నిలబడ్డారు, అండ్ నాన్నని నేనే చూసుకున్నాను మంచాన పెడితే అని చెప్పేసి ఆమె. దాని పెద్దోడు గోపికృష్ణ కానీ చిన్నోడు దుర్గా రామకృష్ణ అలాగా నాన్న డబ్బులు మన ముగ్గురికి సమానంగా పంచుకుందామన్నారు. లేదన్నప్పుడు నాన్న ఆస్తి మాకే అని చెప్పేసి అన్నారు, కానీ అది క్లారిటీ ఇంకా రాలేదు. మొత్తానికి ఆ డబ్బుల దగ్గర వచ్చేసి కృష్ణవేణి కోరుకున్నట్టుగా జరగల. ఇక ఫైనల్లీ ఇప్పుడు ఆస్తి మొత్తం నాకు కావాలన్నా, నాన్న చనిపోతే వచ్చే డబ్బులు మొత్తం నాకు రావాలన్నా ఏం చేయాలి? సింపుల్, అడ్డుగా ఉన్నటువంటి అన్నని తమ్ముడిని చంపేయాలి. అందుకని ఏం చేసింది, మన నవంబర్ 26వ తారీఖున తమ్ముడితో పాటు ఏదో పనుందో సంథింగ్ లైక్ దట్ ఏదో మొత్తాన్ని ప్లాన్ చేసి బయటికి వెళ్ళినప్పుడు ఆ నగరకాల దగ్గర కాలువలు ఏవైతే ఉంటాయో దాన్ని కరెక్ట్గా చూసి దీనిలో తోసేస్తే ఇక్కడ బతకడరు అనుకున్న చోట కాలువలో తోసేస్తే నవంబర్ 26న అతను ఏమేంటి ఏం తెలియనట్టుగా ఉంది. తర్వాత గోపికృష్ణ ఇతను వచ్చేసి మన 10వ తారీఖు నుంచి పోలీస్ స్టేషన్కి రావట్లే. గోపికృష్ణ ఆల్రెడీ ఏంటి పోలీస్ కానిస్టేబుల్. సో ఈరోజు ఎంత తారీఖు, అరౌండ్ 16, అంటే దాదాపు 6 రోజులు. 6 రోజుల్లో పోలీస్ స్టేషన్ రావట్లేదు ఇతను, ఏంటి అబ్బా అని చెప్పేసి పోలీసులు ఇంటికి వచ్చారు. విచారణ చేస్తున్న మూమెంటే తెలిసింది ఏంటంటే ఆ బాడీని మాయం చేసింది, కానీ ఆ పర్సన్ని చంపింది. ఎలా? ఈ 10వ తారీఖున, డిసెంబర్ 10వ తారీఖున అన్న గోపికృష్ణకి ఫుల్గా మందు దాపిచ్చేసి ఆల్మోస్ట్ ఇక స్పృహలో లేనప్పుడు గొంతు గట్టిగా చున్ని బిగించేసి చంపేసి ఆ తర్వాత బాడీని ఎక్కడో మాయం చేసింది. సో ఇప్పుడు ఇంటికి వచ్చాక తెలిసింది ఏంటిది, గోపికృష్ణని దుర్గా రామకృష్ణ, గోపికృష్ణ అన్న దుర్గా రామకృష్ణ తమ్ముడు ఇద్దరు కూడా చంపింది ఈమె. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, ఆస్తి మొత్తం ఈమె సొంతమైంది. అండ్ అన్నిటిగా మించి వీళ్ళ నాన్నకి ఇన్సూరెన్స్ ఉంది కదా, ఆ డబ్బులు కనుక వచ్చినట్టయితే అవన్నీ కూడా ఇక ఈమె హ్యాండ్ ఓవర్ చేసేసుకోవచ్చు. అండ్ మోర్ ఎవర్ భర్త గట్టి దూరంగా ఉంది కాబట్టి ఇక ఇక్కడ ఆల్రెడీ ఇల్లీగల్ రిలేషన్ ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉంది కాబట్టి హ్యాపీగా బిందాస్గా బతికేయచ్చు. ఎంత దారుణం అంటే, అరే అన్న వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్, వాడు కనపడకపోతే పోలీసులు వస్తారు, విచారణ చేస్తారు, ఈజీగా దొరికిపోతాం, ఆలోచించలా. అండ్ తమ్ముడిని ఆల్రెడీ చంపేసింది, అన్నతో ఏదో సెటిల్మెంట్ చేసుకుని ఉన్నదాంట్లో సంతోషం ఉందని చెప్పి అది ఆలోచించలా. తమ్ముడిని చంపి అన్నని చంపి వచ్చిన దాంతో మొత్తం ఊరేద్దాం అనుకుంది. ఎంత దారుణం అండి అసలు. ఏం చదువులు, ఏం కట్టుబాట్లు, ఏం ఆస్తులు, ఏమిది దొరికేసింది కదా. ఇప్పుడు బాడీలు ఎక్కడని తల్లి అంటే పలానా కలవలు వేసాం, మొత్తం ఎతుకుతున్నారు, ఎక్కడుంది బాడీ కనపడలే. మరి ఈ అన్న ఏం చేసావు, ఏదో చెప్పింది, అది కూడా ఎతుకుతా ఉన్నారు, ఇంకా బాడీలు దొరకలా. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి బాడీలు ఏమైనా దొరకవచ్చు. బట్ ఈమె చేసిన పని చూసి డబ్బు కోసం ఇంత దారుణంగా ఉంటారని చెప్పి ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. కోట్లు డబ్బున్నోళ్ళు ఇలాగే ఎవరో సుపారీలు ఇచ్చి చంపించేస్తున్నారు.
మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే చేస్తున్నారు, పేద కుటుంబం వాళ్ళు అలాగే చేస్తున్నారు. అంటే డబ్బు అన్నప్పుడు ఎవరికి చేదు కాదు. డబ్బు అన్నప్పుడు ఏం పర్ల, మనకి ఎంతనో ఇంకా కావాలి చంపేద్దాం, వాడు మన సొంతోడా అయినా సరే చంపేద్దాం, లేదా బెదిరించేసి డబ్బులు నిన్న చూసాను స్వామి వార్త ఒకటి, ఎందుకని చెప్పేసి ఇవ్వలేదు కానీ బట్ నేను ఇంక్లూడ్ చేస్తున్నా. గన్నులతో వచ్చారు, బెదిరించారు, వాళ్ళని బాత్రూంలో పెట్టి ఇంకొకరిని పక్కనే ఉంచేశారు, ఇంట్లో ఉన్నది మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళు కష్టపడితే ఆ డబ్బులు సంపాదించారు. మొన్నటి మన హైడ్రా కూడా చూడండి, కూల్చివేతని చేశారా? ఆ కూల్చివేతప్పుడు నేను ఇదే అన్నా, ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పట్టా భూములు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు, అండ్ లేఅవుట్కి సంబంధించేసి బిల్డర్ అనుమతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదే ఇప్పుడు బఫర్ జోన్లో ఉందని, తర్వాత ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ ఉందని చెప్పి స్కూల్ చేశారు. మరో డబ్బులు ఎవరు ఇవ్వాలి ఏంటి అంటే మొన్న చెప్తుంది కోర్టు, ఏ అధికారులు అయితే ఈ రకం పర్మిషన్లు ఇచ్చారో ఆ అధికారుల దగ్గర నుంచి డబ్బులు వీళ్ళకి ఇప్పించండి అని. ఎప్పుడు ఇప్పించాలి? రోడ్డున పడ్డోళ్ళు ఎంతమంది, చనిపోయిన వాళ్ళు ఎంతమంది? సో మరలా చెప్తాను చూడండి, డబ్బు అన్నప్పుడు దాన్ని సక్రమంగా సంపాదించాలా, సక్రమంగా వినియోగించాలా. అండ్ బాధితులు కావచ్చు, లేదన్నప్పుడు భయపెట్టే వాళ్ళు కావచ్చు. ఎవరైనా ఒకసారి ఆలోచించండి, డబ్బు మీకు ఎలా వచ్చింది, డబ్బు అవతలకి ఎలా వచ్చింది, ఇలా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు అట్లీస్ట్ కొంచెం అయినా సరే మనస్సాక్షి అనేది చెప్పింది, ఊరు వద్దురా, వాళ్ళు చేయొద్దురా, అరే పాప మనల్ని ఇబ్బంది పెట్టొద్దురా, అరే వాళ్ళని చంపొద్దురా, లైక్ ఇలా. టాపిక్ ఎట్టించి నేను రాలేదండి. డబ్బు అనే విషయంలో కొంచెం మీ మనస్సాక్షి తగ్గట్టు నడుచుకోండి.